ఇడ్లీలోకి చట్నీ ఎంత బాగుంటే ఇడ్లీలు అంత బాగా తినబుద్దవుద్ది. ఇలా కనుక చట్నీ చేశారంటే 3, 4 ఇడ్లీలకేంటండి ఇంకా ఎక్కువ డబలే తినేస్తారు. ఇంకా 2, 3 ఇడ్లీలు ఎక్కువే తినేస్తారు. అంత బాగా టేస్టీగా ఉంటుంది ఈ చట్నీ అయితే. అండ్ మీరు ఇడ్లీలకి చట్నీ నంచుకొని తినడం కన్నా ఇలా పైన పోసేసుకొని తింటే ఇంకా బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. నేను చెప్పడం కన్నా ఒక్కసారి మీరు కూడా ఈ వీడియోని చూసి ట్రై చేసి చూడండి. ముందుగా కారంకి సరిపడా పచ్చిమిర్చీలు. ఈ పచ్చిమిర్చీలు అయితే బాగా స్పైసీగా ఉంటాయి. మనకి నార్మల్ పచ్చిమిర్చీలు అయితే దొరకవు ఇక్కడ బెంగళూరులో. నేను స్పైసీనెస్కి సరిపడా నార్మల్గా పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇంకా 3 వచ్చేసి బజ్జీ మిర్చీలు అయితే తీసుకున్నాను. క్వాంటిటీ పెరుగుతుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. మెయిన్ వచ్చేసి ఇక్కడ చింతకాయలు. తెలిసిపోయింది అనుకుంటున్నా. ఈరోజైతే మనము ఈ చింతకాయలతోని ఇడ్లీలోకి కాంబినేషన్గా చట్నీ అయితే చేసుకుందాం. చింతకాయలు యాడ్ చేస్తే ఆ చట్నీ టేస్టే వేరే లెవెల్కి వెళ్ళిపోతుంది. మీలో ఎవరైనా ట్రై చేసింటే కనుక మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. చాలా బాగా టేస్టీగా అయితే ఉంటుంది. ఇలాగా పులుపుకు సరిపడా చింతకాయలు అయితే తీసుకుందాం. ఇప్పుడు వీటినైతే పక్కన పెట్టేసుకుందామండి. ఇలా చింతకాయలు పచ్చిమిర్చి కాంబినేషన్తో చట్నీ అయితే వేరే లెవెల్గా ఉంటుంది. ఇడ్లీ కాంబినేషన్గా అండ్ దోశ కూడా చాలా బాగా ఉంటుంది. నెక్స్ట్ ప్రాసెస్, పొయ్యి మీద కడాయి పెట్టేసుకొని అరకప్పు పల్లీలు అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి కొంచెం 1 టీ స్పూన్ అంతా నూనె వేసేసుకుందాం. ఇలా నూనె వేసేసుకొని పల్లీలని బాగా దూరగా వేయించుకోవాలి. ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పల్లీలు పైన కలర్ చేంజ్ అవ్వకుండా లోపలని బాగా చక్కగా వేగాలి. అప్పుడే మనకి చట్నీ అనేది బాగా టేస్టీగా వస్తుంది. ఇలా కలుపుకుంటూ ఉండండి, లేదంటే మళ్ళీ మాడిపోతాయి. ఆలోపు మనం ఇక్కడ 10 చింతకాయలను అయితే ఉడికించుకోవడానికి ఒక చిన్న బౌల్లోకి పులుపుకు సరిపడా చింతకాయల్ని వేసుకొని కొన్ని నీళ్లు వేసేసి ఉడకడానికైతే పెట్టుకోవాలి. తొందరగా ఉడికిపోతాయి, మనకి ఎక్కువ టైం తీసుకోదు. ఒక 3-4 నిమిషాల్లోనే ఉడికిపోతుంది. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటున్నా. ఇక్కడ మనకి పల్లీలు కూడా బాగా వేగిపోయినాయండి. మనకి పైన కలర్ చేంజ్ అవ్వకుండా లోపల్లోనే బాగా వేగాలి. అప్పుడే వాటిలో ఉన్న ఆయిల్ అనేది బయటకు వస్తుంది అండ్ మనకి చట్నీ టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. చూసారు కదా, పల్లీలు అయితే చక్కగా వేగిపోయినాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. ఇప్పుడు కడాయిని మళ్ళీ అంతే పొయ్యి మీద పెట్టేసుకొని ఇందాక పచ్చిమిర్చి పక్కన పెట్టేసుకున్నాం కదా, వాటిని ఇలాగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకోలేదనుకుంటే కనుక అవి పేలిపోయి ముఖంకి ఎగురుతాయండి, కళ్ళల్లో కూడా పడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇలా కట్ చేసుకొని 2 ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోండి. అందులోకి సరిపడా 1 టేబుల్ స్పూన్ అంతా నూనె వేసేసుకొని ఇలాగా ఫ్రై చేసుకోవాలి. మనకి పచ్చిమిర్చిలో ఉన్న పచ్చిదనం పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. మనకి పచ్చిమిర్చి ఫ్రై చేసుకునే టైంలో కూడా మంచి స్మెల్ అయితే వస్తుంది. పచ్చిమిర్చి వేగే టైంలో ఇలాగా మూత క్లోజ్ చేసుకొని ఫ్రై చేసుకుందాం. చూడండి, పచ్చిమిర్చి అయితే ఇలా మొత్తం అన్ని వైపులా పచ్చిదనం మొత్తం పోయి బాగా ఫ్రై అవ్వాలి. ఇలా మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. చూసారు కదా, బాగా చక్కగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు వీటిని కూడా ఇందాక పల్లీలు తీసుకున్న ప్లేట్లోకి తీసేసుకుంటున్నా. ఇడ్లీ, దోశ అండ్ ఈవెన్ అన్నంలో కూడా చాలా బాగుంటుంది. చపాతీ అండ్ జొన్న రొట్టెలు కూడా చాలా బాగుంటుంది కాంబినేషన్ను. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇలా పల్లీలు అండ్ పచ్చిమిర్చి వేగినాయి కదా, ప్లేట్లోకి తీసేసుకున్నాము. ఇక్కడ చింతకాయలు కూడా ఉడుకుతున్నాయండి. చూడండి, మీకు తెలియలేదనుకుంటే ఇలా గుచ్చి చూడండి, స్పూన్తో కానీ చాక్తో కానీ. మెత్తగా దూరిపోయింది అనుకుంటే కనుక ఉడికినట్టే. అండ్ అవి ఉడికినప్పుడు కూడా పగిలిపోతాయి. నేను ఇక్కడ ప్లేట్లోకి అన్ని సెట్ చేసుకున్నాను. వెల్లుల్లిపాయ రేకలు, కొంచెం కొబ్బరి ముక్కలు కూడా తీసుకున్నాను. చింతకాయలు మనం ఉడికించుకుని ఉంటాం కదా, చల్లారిన తర్వాత ఇలా చేత్తో అయితే మ్యాష్ చేసుకోవాలి. ఇలా చేత్తో పీసుకేసామంటే దాంట్లో ఉన్న గుజ్జు అనేది సపరేట్ అవుతుంది. ఆల్రెడీ అందులో నీళ్ళు అయితే ఉన్నాయి. నేను ఇంకా నీళ్ళు ఎక్స్ట్రా యాడ్ చేయట్లేదు. తర్వాత మనము చట్నీ క్వాంటిటీ చూసి యాడ్ చేసుకోవచ్చు అని. ఇలాగా నీళ్ళు మీకు మరీ తక్కువ అయిపోయినాయి అనుకుంటే ఇంకొంచెం నీళ్ళు యాడ్ చేసుకొని ఇలా గుజ్జు మొత్తం సపరేట్ చేసేసుకోండి. ఇలా బాగా దాన్ని చింతకాయలు బాగా పిసికేసామంటే గుజ్జు సపరేట్ అవుతుంది. ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాం. ఇలా స్ట్రెయిన్ చేసుకున్నామంటే చింతకాయల పైన ఉన్న పొసికి అనేది రాకుండా ఉంటుంది. అది వచ్చిందంటే చట్నీ కొంచెము ఒగరుగా అనిపిస్తుంది. ఇలా ఒక బౌల్లోకి అయితే ఈ చింతకాయ గుజ్జుని సపరేట్ చేసేసుకున్నామంటే సరిపోతుంది. మీకు ఇంకా కావాలి, పులుపు సరిపోలేదు అనుకుంటే కనుక అందులో ఇంకా చింతకాయల్లో ఇంకా పులుపు అనేది ఉంటుంది. మళ్ళీ తర్వాత కొన్ని నీళ్ళు యాడ్ చేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేసి మళ్ళీ స్ట్రెయిన్ చేసుకున్నారంటే సరిపోతుంది.
ఇప్పుడు దీన్నైతే పక్కకు పెట్టుకుంటున్నా. నాకైతే ఈ పులుపు సరిపోతుంది అనుకుంటున్నా. మేమైతే ఎక్కువ పులుపు తినం కాబట్టి. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూద్దాము. చూడండి, బాగా గుజ్జు అనేది ఇలా చిక్కగా తీసుకుంటే బాగుంటుంది. మరీ పల్చగా నీళ్ళైతే యాడ్ చేసుకోవద్దు, ఎందుకంటే మనకి కన్సిస్టెన్సీ మరీ లూజ్ అయిపోతుంది చట్నీ. మిక్సీ జార్ తీసుకొని అందులోకి కొబ్బరి ముక్కలు తీసుకున్నాను, కొన్ని పచ్చి కొబ్బరి ముక్కలు అండ్ ఫ్రై చేసుకున్న పల్లీలు, పచ్చిమిర్చిలు కూడా యాడ్ చేసేసుకుందాం. వెల్లుల్లిపాయ రెబ్బలు ఒక 10-15, ఒక 20 ఉన్నా కూడా పర్లేదండి. ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగా టేస్ట్ ఉంటుంది అండ్ హెల్త్ కూడా చాలా మంచిది. ఇలా వేసేసుకొని కొంచెము కల్లుప్పు అయితే వేసుకుందాం. ఇలా ఉప్పు వేసేసుకొని నీళ్ళేమీ వేసుకోకుండా ముందుగా కోర్సుగా మిక్స్ అయితే పట్టుకుందాం. చూడండి, ఇలా కోర్సుగా మిక్సీ పట్టేశాను. ఇప్పుడు ఇందులోకి కొంచెం ఒక గుప్పెడంతా కొత్తిమీర అయితే వేసుకుంటున్నా. టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా కొత్తిమీర, పచ్చి కొత్తిమీర వేసుకొని చేసుకుంటే. ఇలా కొత్తిమీర వేసేసుకొని ఇందాక మనము గుజ్జును సపరేట్ చేసాం కదా, చింతకాయలు ఉడికించింది, ఆ గుజ్జు మనం పులుపు చూసుకొని కొంచెం కొంచెం వేసుకోవాలి, ఒకేసారి వేసుకోవద్దు. మళ్ళీ మీ చేసుకునే చట్నీ క్వాంటిటీ తక్కువ ఉంటే కనుక పులుపు ఎక్కువైపోతుంది. ఇలాగా కొంచెం కొంచెం చూసి అయితే యాడ్ చేసుకోవాలి. నేను తీసుకున్న ఆ పులుపు అంటే చింతపండు గుజ్జు వచ్చేసి అంతా వేసుకున్నానండి, కరెక్ట్గా సరిపోయింది నాకైతే. ఇంకా కొన్ని నీళ్ళు యాడ్ చేశాను. ఇలాగా మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి అయితే వేసేసుకోవాలి. ఇలా మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకున్నామంటే సరిపోతుంది. ఇడ్లీలోకి ఎప్పుడే కానీ చట్నీ ఇలా జారుడుగా ఉంటేనే బాగుంటుంది. ఫైనల్గా పోపు అయితే వేసేసాను. పోపు కొంచెం బాగా ఎక్కువ వేగిపోయిందండి. పోపులు చూసి వేయించుకోండి మీరు. నేను ఇక్కడ పక్కన ఇంకొక పని చేస్తూ ఇలాగైతే కొంచెం ఎక్కువ వేగిచ్చేసాను. ఇలా చూసి వేయించుకోండి. ఫైనల్గా ఇలా పోపు వేసేసుకున్నామంటే మన చింతకాయ పచ్చిమిర్చి పల్లి చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇడ్లీ కాంబినేషన్కి చాలా బాగా ఉంటుంది. మీకు ఒక్కసారి చింతకాయలు కనుక దొరికేటట్టుంటే ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. నేను చెప్పడం కన్నా మీరు ఒక్కసారి తిని చూసారంటే మీకే తెలుస్తుంది. అండ్ ఇలాగా ఇడ్లీలోకి పైన వేసుకొని తింటూ ఉంటే సూపర్ ఉంటుంది. నార్మల్గా ఎప్పుడే కానీ ఇడ్లీకి కాంబినేషన్గా చట్నీని నంచుకొని తినడం కన్నా ఇలా పైన పోసేసుకొని తింటుంటేనే చాలా బాగుంటుంది. మీలో ఎంతమందికి ఇలా తినే అలవాటు ఉందో తప్పకుండా షేర్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళొక ఇలాంటి హెల్తీ రెసిపీతో అయితే మేము ముందుకు వస్తాను. మీకు కనుక ఈ చట్నీ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.